హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు కునిరెడ్డి. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే మొన్నటి వరకు పోసాని కృష్ణమురళి గారు వ్యవహరించారు. ఇప్పుడు ఈ పదవిని భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే ఇంకొన్ని పదవులకు కూడా నియమించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈరోజు ఏపీలో కొంత పోటీ అనేది నెలకొంది. టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ మూడు పార్టీల నుండి కూడా కొంతమంది వ్యక్తులు పోటీకి సిద్ధంగా ఉన్నారు. మరి ఏం జరుగుతుంది, ఎవరి ప్లస్లు ఎంత, ఎవరి మైనస్లు ఎంత, ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి అవకాశం ఇవ్వడం మంచిది అంటారు. దీనికి సంబంధించి ఈ రోజు మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఏపీ ఎఫ్డిసికి సంబంధించి చైర్మన్ గా ఒకరిని నియమించాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎవరిని నియమిస్తే మంచిది అంటారు? ఈ పోటీలో ఎవరెవరు ఉన్నారు, ఎవరి ప్లస్లు ఏంటి, ఎవరి మైనస్లు ఏంటి? ఇక్కడ ప్రధానంగా ఐదుగురు ఈ పదవిని కోరుకుంటున్న వాళ్ళు ఐదుగురు ఉన్నారు. ఎందుకంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది చాలా కీలకమైన పదవి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన. ఎందుకంటే ఈ ఏపీఎఫ్డిసి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇది ఉమ్మడిగానే ఉండేది. విడిపోయిన తర్వాత ఏమవుతుందంటే తెలంగాణ ఎఫ్డిసి సపరేట్ అయిపోయింది, ఏపీ ఎఫ్డిసి సపరేట్ అయిపోయింది. తెలంగాణ ఎఫ్డిసికి ఫిల్మ్ దిల్ రాజు గారిని చైర్మన్గా నియమించారు. ఆయన తన కార్యక్రమాలు దూసుకెళ్ళిపోతూ ముందుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏపీకి వచ్చేసరికి ఏమైందంటే ఎన్నికలు జరిగి దాదాపు ఏడాది కావస్తుందా కానీ కొన్ని పదవులు ఇంకా కార్పొరేషన్ పదవులు భర్తీ కాని వాటిలో ఏపీ ఎఫ్డిసి కూడా ఉంది. అయితే ఈ పదవి కోసం ఇప్పుడు ఐదుగురు పోటీ పడుతున్నారు. ప్రధానంగా ఏంటంటే తెలుగుదేశం నుంచి కాటగడ ప్రసాద్ గారు ఆయన పోటీలో ఉన్నారు, అంటే ఆశిస్తున్నారు ఆ పదవిని. అలాగే ఆ తర్వాత కేఎస్ రామారావు గారు, నిర్మాత కేఎస్ రామారావు గారు, అలాగే కృష్ణ గారి బ్రదరు ఆదిశేషగిరిరావు గారు, అలాగే చిన్న నిర్మాతగా నట్టి కుమార్ గారు, ఈ నలుగురు కూడా ఈ పదవిని కోరుకుంటున్న వాళ్ళలో ఉన్నారు. ఇక జనసేన తరపున ఇప్పుడు దాకా లేని పేరు ఏఎం రత్న గారి పేరు యాడ్ అయింది. ఎందుకంటే ఏఎం రత్న గారు ఎందుకంటున్నామంటే ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఖుషి సినిమా చేశారు గతంలో, ఇప్పుడు హరిహర వీరమలు చేస్తున్నారు. ఆ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆయన కూడా ఈ పదవిని ఆశిస్తున్నట్టుగా సమాచారం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకు సపోర్ట్ గా ఉన్నారు అనేది ఒక సమాచారం. కందులు దుర్గేష్ గారు, సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ గారు కూడా ఆయన్ని పెడితే బాగుంటుందని కోరుకున్నట్టుగా సమాచారం. ఎందుకంటే కూటమి కాబట్టి పొత్తులో భాగంగా ఎఫ్డిసి కూడా మాకు వస్తే బాగుంటుందని వాళ్ళు ఆశిస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే సినిమాటోగ్రఫీ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి కనీసం ఎఫ్డిసి అన్న ఇవ్వండి అని వీళ్ళు కోరుకుంటారు కదా. ఇట్లా జరుగుతుంది. ఈ నియామకం జరిగినప్పుడు ఎవరికి ఇస్తారు ఏంటని తెలియదు కానీ మొత్తానికి కొంతమందికి కొన్ని ప్లస్లు, కొంతమంది కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. ఆ ప్లస్లు మైనస్లకు వస్తే ఏఎం రత్న గారు ఏంటంటే ఆయన ఒక మేకప్ అసిస్టెంట్ గా కెరీర్ స్టార్ట్ చేసి మేకప్ మ్యాన్ గా మారి విజయశాంతి గారి పర్సనల్ మేకప్ అని అంటారు. కానీ కర్తవ్యం సినిమాతో విజయశాంతి గారితో కర్తవ్యం సినిమా తీసిన తర్వాత పెద్ద నిర్మాతగా ఆయన మారిపోయారు. చాలా హిందీలోనూ, తెలుగులోనూ, ఇతర భాషలో సినిమాలు చేశారు. ఆయన సూర్య మూవీస్ బ్యానర్ మీద పవన్ కళ్యాణ్ ఖుషిగా తీశారు. ఇప్పుడు హరిహర వీరమలు కూడా చేస్తున్నారు. కొంత ఏంటంటే ఫైనాన్షియల్ గా కూడా ఆయన బాగా స్ట్రగుల్ అవుతున్న వ్యక్తిగా మనం చెప్పాల్సి వస్తుంది. ఆయన సమర్థుడే కాదని మనం అంటలా. కాకపోతే ఆయన ఏం చేశారంటే చిన్న తప్పు చేశారు. ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని మనకి ఇక్కడ ఉంది. అంటే 24 క్రాఫ్ట్స్ కి సంబంధంగా ఇండస్ట్రీకి సంబంధించి ఒక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఉంటుంది. ఈ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఏమైందంటే ఉమ్మడి రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గా ఉండేది. అది అప్పుడు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ అని పెడితే మళ్ళీ తేడా వస్తుంది కదా, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ గా ఉంచుకున్నారు, అట్లా చేశారు. కానీ కొంతమంది తెలంగాణ వాదులు ఏంటంటే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అంటే సపరేట్ కూడా పెట్టుకున్నారు, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అని అక్కడ ఒకటి పెట్టుకున్నారు. ఇలా పెట్టుకున్నప్పుడు ఏమైందంటే ఏపీ ఫిల్మ్ ఛాంబర్ కి ఏఎం రత్న గారు ప్రెసిడెంట్ అయ్యారు మొన్న మధ్యన. అంటే అది పోటీగా పుట్టగొడుగులా కొన్ని పుట్టుకొస్తున్నాయి. కానీ అఫీషియల్ గా ఉన్నది ఏంటి తెలుగు ఫిల్మ్ ఛాంబరే. రెండు రాష్ట్రాలు కలిపి తెలుగు ఫిల్మ్ ఛాంబరే వస్తుంది. ఎందుకంటే తెలుగు సినిమా అనేది ఒకటే కాబట్టి తెలుగు ఫిల్మ్ ఛాంబరే ఉంటుంది. అక్కడ పోటీగా పెట్టిన ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఉన్న ఏఎం రత్న గారు ఎలా అర్హుడవుతాడు అనేది ఒక వాదన తెర మీదకి వచ్చింది. అది ప్రతిపాదకంగా ఉంది. ఏఎం రత్న గారికి పదవికి అది ప్రతిపాదకంగా ఉంది. ఇక కాటగడ ప్రసాద్ గారి విషయానికి వచ్చేసరికి ఎన్టీఆర్ గారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. మరి ఆయన చాలా వరకు ఎందుకంటే మొబిలైజ్ చేయడం కానీ ఆయనకి ఏంటంటే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా పనిచేశారు. అంటే తమిళనాడు, కర్ణాటక, మరి తెలుగు ఇట్లా సౌత్ ఇండియాలో ఉన్న ఛాంబర్స్ అన్నిటికీ కూడా మళ్ళీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఉంది. దానికి ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. హిందీ ఫీల్డ్తో కూడా సంబంధాలు ఉన్నాయి. ఆయన చెన్నైలో ఉంటూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే మీరు నాకు ఈ పదవి ఇస్తే నేను ఏపీకి వచ్చి నేను ఇక్కడ డెవలప్ చేస్తాను, ఇండస్ట్రీ పరంగా నేను చూసుకుంటానని చెప్పినట్టుగా మనకు తెలుసు. ఎందుకంటే ఇది చాలా ఉన్నతమైన పదవి. ఒకప్పుడు చెన్నైలో ఉన్న ఇండస్ట్రీ ఇక్కడ వచ్చిన సందర్భంలో డివిఎస్ రాజు గారు, ఎన్టీ రామారావు గారికి డివిఎస్ ప్రొడక్షన్స్ వాళ్ళు సినిమాలు చేశారు. ఆ ఎన్టీ రామారావు గారితో మంచి అనుబంధం ఉన్న డివిఎస్ రాజు గారు లాంటి వ్యక్తి జెంట్లీమెన్. ఆయన ఈ ఛాంబర్కి ప్రెసిడెంట్గా ఉన్న స్టార్టింగ్లో. అలాగే యు విశ్వేశ్వరరావు గారు కానీ, లేకపోతే దుక్కుపాటి మధుసూదన్ గారు కానీ, కానూరు రంజిత్ కుమార్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక దిగ్గజాలుగా చెప్పాలి ఇండస్ట్రీ పరంగా. అంటే హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో ఇప్పుడు ఒకప్పుడు రాళ్ళు రప్పలతో కూడుకున్న
ఆ ఫిల్మ్ నగర్ ప్రాంతాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడమే కాకుండా ఒక సొసైటీ ఏర్పాటు చేసి అందరికి ఇల్లు స్థలాలు కానీ అవన్నీ చేయించుకుని ఇండస్ట్రీ ఇక్కడ కేంద్రీకృతం కావడానికి చాలా అప్పట్లో వాళ్ళు కృషి చేశారు. ఇప్పుడు సపరేట్గా అమరావతి రాజధాని ఏర్పడినప్పుడు మరి ఇండస్ట్రీ పరంగా అక్కడ కూడా ఇట్లాంటి వనరులు ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే నిర్వీర్యం అయిపోయింది ఎఫ్టీసీ అనే పోస్ట్ అనేది. గతంలో మరి పోసాని కృష్ణమూర్తి గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళు యాక్టివ్గా చేయలే. నంది అవార్డు ఒకప్పుడు ఘనంగా జరిగేవి, అవి కూడా ఇవ్వట్లా. మరి ఇప్పుడు ఆ బలోపేతం చేయాలంటే సముద్రైన వ్యక్తి, చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏపీలో సినిమా రంగానికి సంబంధించిన డెవలప్మెంట్స్ అని కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ కాటగడ ప్రసాద్ గారు ఉన్నారు, మరి కేఎస్ రామారావు గారు మంచి నిర్మాత, క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ మీద మంచి హిట్ సినిమాలు చేశారు. అలాగే ఆదిశేషగిరి గారు ఏంటంటే ఉమ్మడి ఎఫ్డీసీ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. కాబట్టి మరోసారి ఆయన ఈ పదవిని కోరుకుంటున్నారు. ఈ నట్టి కుమార్ గారు ఏంటంటే మొన్న బాబు గారు అరెస్ట్ అయినప్పుడు, గతంలో వైసీపీలో ఉన్నా కానీ బాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఇండస్ట్రీ పరంగా వచ్చి ముందుకు వచ్చి కొంత గళం విప్పి మాట్లాడిన వ్యక్తిగా నట్టి కుమార్ గారు గురించి చెప్పాలి. కాబట్టి వీళ్ళు నలుగురు ఆశిస్తున్నారు, ఏం రత్న గారు ఆశిస్తున్నారు. ఎవరికి ఇస్తారో తెలియదు కానీ, ఎందుకంటే గవర్నమెంట్ నిర్ణయం కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. కానీ సరే మళ్ళీ తిరిగి ఒకవేళ జనసేన సభ్యులకి ఈ పదవి కట్టబెడితే గనక పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? అంటే రత్నం గారికి ఇవ్వడానికి ఏమవుతుందంటే ఆయన అప్పుడు రాజీనామా చేయాల్సి వస్తుంది. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి తెలుగు ఫిల్మ్ ఛాంబర్కే కదా కీలకం. ఇక్కడ బాధ్యత వహించేది ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్సే. మరి అప్పుడు ఆ పదవికి ఆయన రాజీనామా చేసుకుంటే చేయొచ్చాం కొంతవరకు. అంటే జనసేనకి సినిమాటోగ్రఫీ ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అది ఎవరైనా కావచ్చు కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులకి ఇవ్వటం సముచిత. సినిమాటోగ్రఫీ వాళ్ళ దగ్గర జనసేన దగ్గర ఉన్నప్పుడు కనీసం ఇది అన్నా, కనీసం ఎఫ్డీసీ అన్నా తెలుగుదేశం పార్టీకి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ ఈ నలుగురిలో ఎక్కువ సమర్థవంతమైన వ్యక్తి ఎవరు అంటారు? ఈ పదవికి ఈయన పర్ఫెక్ట్ అనే వ్యక్తి ఎవరు? అంటే అందరూ సమర్థులే కాదు. ఆదిశేషగిరి గారు ఏంటంటే ఆల్రెడీ ఒక పదవి చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఎక్కువ దీని హోప్స్ పెట్టుకోవాలి. కాబట్టి అక్కడ వెళ్ళిపోతే ఇంకా ముగ్గురు మిగులుతారు. ముగ్గురులో కేఎస్ రామారావు గారు కూడా సముద్రుడు కానీ మనం చెప్పలేము. కాకపోతే సౌత్ ఇండియన్ ఛాంబర్ బాధ్యతలు నిర్వహించి మొత్తం ఇండియన్ సినిమా పైనీగా మారిన టైంలో కాటగడ ప్రసాద్ గారు సముద్రం చెప్పాలి. నట్టి కుమార్ గారు ఏంటంటే కాస్త దూకుడుగా ఉంటూ చిన్న నిర్మాతల పరంగా చిన్న నిర్మాతలకి వెందనుగా నిలబడుతూ నిర్మాతలకు ఏ సమస్య వచ్చినా ముందు వరుస నిలబడుతూ పోరాటం చేస్తుండే వ్యక్తి. ఆయన కూడా బాబు గారు అరెస్ట్ అయినప్పుడు గళం ఇప్పారు కాబట్టి నట్టి కుమార్ గారు కూడా ఆశిస్తున్నారు. ఇక్కడ సమర్థులు వీళ్ళు సమర్థులు వీళ్ళు అసమర్థులు చెప్పట్లేదు, ముగ్గురు సమర్థులే. ఈ ముగ్గురులో మరి బాబు గారు ఇటు ఇవ్వాలనుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి మరి ఆయనతో సంప్రదింపు జరపాలి కదా. ఉప ముఖ్యమంత్రి నిర్ణయం మీదకు ఈయన నిర్ణయం మీద బాబు గారి నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుంది. సినిమాటోగ్రఫీ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళకి ఇస్తారనేది ఒక అభిప్రాయం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. అంటే కొన్నాళ్లుగా నంది అవార్డ్స్ అనేవి ఆగిపోయినాయి. ఆ నంది అవార్డ్స్ కి ఇప్పుడు ఈ ఎఫ్డీసీకి లింక్ ఉంది. మరి ఇప్పుడు కొత్తగా ఎఫ్డీసీ చైర్మన్ ని నియమిస్తే గనుక మళ్ళీ నంది అవార్డ్స్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా సముద్రైన వ్యక్తి మాత్రం ఆ పదవిలో ఉంటే నంది అవార్డ్స్ మళ్ళీ వైభవం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ నంది అవార్డు కార్యక్రమం చాలా వైభవంగా జరిగేది. ఆ తర్వాత ఏమైందంటే అసలు మధ్యలో ఇవ్వట్లా. ఆ మధ్యన వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఇవ్వట్లా. ఆఫీసర్ కార్యక్రమాన్ని ఇప్పుడు మరి తెలంగాణలో దిల్రాజు గారు మొదలు పెట్టారు. గద్దర్ అవార్డుల పేరుతో వాళ్ళు కార్యక్రమం మొదలు పెట్టారు. జ్యూరీ ఏర్పడిపోయింది, జరుగుతుంది. అక్కడ నంది అవార్డులు ఇవ్వడమే కాకుండా ఇండస్ట్రీ పరంగా వనరులు కూడా సమకూర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది అమరావతిలో. కాబట్టి ఎవరైనా చైర్మన్ గా ఎంపిక అయితే మాత్రం వాళ్ళ ముందు చాలా సవాళ్ళు అయితే ఉంటాయి. మరి దానికి సమకూర్చి నిధులు కూడా గవర్నమెంట్ సమకూరిస్తే, ఎందుకంటే ఇక్కడ ఎఫ్డీసీ పరంగా ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇక్కడ వేదిక, శాశ్వత వేదిక హైదరాబాద్ అనేది. అంటే నవంబర్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టిన సందర్భంగా జరుగుతూ ఉంటుంది. 2 ఏళ్ళకి ఒకసారి పెట్టేవాళ్ళు. అది దానికి ఏంటంటే బాలల మీద సినిమాలు నిర్మించే వాళ్ళకి 15 లక్షల రూపాయలు సబ్సిడీ కూడా ఇచ్చేవాళ్ళం. ఇవన్నీ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అవన్నీ లేవు ఇప్పుడు. అసలు నంది అవార్డులు ఇవ్వట్లేదు, చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ మర్చిపోయారు. మరి పిల్లల సినిమాలు ఎట్లా వస్తాయి? మరి ఏదైనా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తే పిల్లల సినిమాలు తీస్తారు. కాబట్టి ఇవన్నింటినీ కూడా పునరుద్ధరించాల్సిన అవసరం అయితే గవర్నమెంట్ ఎఫ్డీసీకి ఉంది. కాబట్టి సముద్రైన వ్యక్తి ఎవరైనా సరే అధికార పదవి వచ్చింది కదా మనం అనుభవించి వెళ్ళిపోదామని కాకుండా ఆ ఉన్ననాళ్ళు మాత్రం ఈ అభివృద్ధికి సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి తోడ్పడేలాగా వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అమ్మా.